వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో ఉన్నాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాస్టేట్. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ రవికుమార్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, అసలు ఈ ప్రాస్టేట్ అంటే ఏంటి? ప్రాస్టేట్ అనే గ్లాండ్ మగవారిలోనే ఉంటుంది, ఆడవారిలో ఉండదు. ఇది మూత్రాశయం నుంచి మూత్రనాళము కిందకి వచ్చే దగ్గర మూత్రనాళం చుట్టూ ఉంటుంది. దీన్ని మామూలుగా బరువు 25 గ్రాముల దాకా ఉంటుంది. దీని పని ఏమిటంటే, ఇది ఒక సెక్రీషన్స్ వస్తాయి దీని నుంచి. ఆ సెక్రీషన్స్ వల్లనే స్పర్మ్స్ అనేవి బయటికి రిలీజ్ అయినప్పుడు చనిపోకుండా ఉండడానికి దానికి ఉండే ఆహారము, పోషక పదార్థాలన్నీ ఈ ప్రాస్టేట్ గ్లాండ్ వల్లనే రిలీజ్ అవుతుంది. ప్రాస్టేట్ గ్లాండ్ వలన మనకు అక్కరయ్యే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కువ ప్రాబ్లమ్స్ మామూలుగా చిన్న వయసులో రావండి. చిన్న వయసులో ఒక్కొక్కసారి ప్రాస్టేట్ వలన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ని మేము మామూలుగా ట్రీట్ చేస్తాము. దాన్ని ప్రాస్టేటైటిస్ అంటాము. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రాస్టేట్ గ్లాండ్ కొంతమంది మగవారిలో సైజు పెరగటం మొదలవుతుంది. అది సైజు పెరిగేటప్పటికి మూత్రనాళాన్ని నొక్కివేసి దాంతో మూత్రము కష్టంగా బయటికి రావడం మొదలవుతుంది. సో దాన్ని ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాము. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మెల్లమెల్లగా వయసు పెరిగే కొద్దీ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వాళ్ళకి వచ్చేటప్పటికి దాదాపు 80% మందికి దీనివలన మూత్ర విసర్జనలో ప్రాబ్లమ్స్ బయలుదేరుతాయి. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మనం ఎక్కువ ఏ ఏజ్ సెక్టర్లో చూస్తుంటాం? ఎక్కువ మంది దాదాపు 60-65 సంవత్సరాల తర్వాతనే మా దగ్గరికి వస్తారండి. 65 నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళు చాలామంది ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం వలన. సో ఆఫ్టర్ 68. సో ఒక మనిషి ఈ ప్రాస్టేట్ గ్లాండ్తో బాధపడుతున్నారు అని అన్నప్పుడు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా తెలుసుకోవచ్చు? చాలా మందికి ఏంటంటే ఈ సిమ్టమ్స్ చాలా మెల్లగా వస్తాయి, సడన్గా వచ్చే ఉండవు. అందుకని చాలామంది దీన్ని అశ్రద్ధ చేయటం జరుగుతూ ఉంటుంది. మొదటి ఏంటంటే మూత్ర విసర్జనలో ఉండే వేగం తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోయి స్లోగా పోయటము, తర్వాత మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సార్లు వెళ్ళడం మొదలవుతుంది. ఇంతకుముందు 3 గంటలు 4 గంటలకు ఒకసారి వెళ్ళే మూత్ర విసర్జన గంటకి వెళ్ళడము. తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా లోపలేదో మిగిలిపోయింది, మళ్ళీ వెళ్ళాలి అనే ఒక ఫీలింగ్ రావడము. దాంతో బయటికి రాగానే, బాత్రూమ్ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఒక 5 నిమిషాల్లో మళ్ళీ లోపలికి వెళ్ళడము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా అర్జెన్సీ అంటే తొందరపాటు ఒకటి మొదలవుతుంది. దీనివలన పేషెంట్స్కి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అది ఏంటంటే మూత్ర విసర్జన ఆపుకోలేకపోవడము, తొందరగా ఫీలింగ్ రావటము, అర్ధగంటకు ఒకసారి వెళ్ళాలి అనే ఫీలింగ్ రావడము, తర్వాత ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆపుకోలేకపోవడము. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడికన్నా ఏదన్నా పని మీద బయటకు వెళ్ళాలన్నా వాళ్ళు భయపడము, పెళ్ళిళ్ళకి వేరే ఫంక్షన్స్కి వెళ్తే ముందు బాత్రూమ్స్ ఎక్కడున్నాయో అన్నీ వెతుక్కోవడము, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇది ఎంత సివియర్ అయిపోతుందంటే ఇంక ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతారు, ఏ పనికి వెళ్లకుండా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ దీనివలన వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్లో మేజర్గా అక్కరయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సివియర్ టైప్స్? అంటే ఎమర్జెన్సీ అనేది చాలా తక్కువ సార్లు వస్తూ ఉంటుందండి. ఎక్కువ సార్లు ఇది స్లో ఇన్ఫెక్షన్ ప్రాబ్లం కాబట్టి మెల్లమెల్లగా ఎక్కువ ప్రాబ్లం ఉండదు. సడన్గా ఏమవ్వచ్చు అంటే ఒక్కొక్కసారి మూత్రం సడన్గా ఆగిపోతుంది, ఇంకా వాళ్ళు పోయలేరు మూత్రం. అప్పుడు చాలా ఎక్కువగా నొప్పి రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడము ఇట్లాంటివి జరుగుతాయి. దానికి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే పైపు వేసేసి మూత్రం ఖాళీ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి వాళ్ళకి తెలియకుండానే క్రానిక్ అబ్స్ట్రక్షన్ అంటారు. మెల్లమెల్లగా అబ్స్ట్రక్షన్ ఎక్కువైపోయి మూత్రము పోయలేకపోతారు. కానీ పేషెంట్కి ఏంటంటే వాళ్ళకి తెలియదు మూత్రం పోయట్లేదని. ప్రతి 15 నిమిషాలకి మూత్రం పోయడము, బట్టలు తడిపేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ క్రానిక్ అబ్స్ట్రక్షన్ అనే వాళ్ళకి కిడ్నీస్ మీద బాగా భారం పడుతుంది. 2 కిడ్నీలు బాగా ఉబ్బిపోయి రీనల్ ఫెయిల్యూర్ అంటాం, కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతాయి. ఇట్లాంటి వాళ్ళని కూడా తరచూ చూస్తూ ఉంటాము. వీళ్ళకి కూడా మనం పైప్ వేసి కొన్ని రోజులు కిడ్నీలు వాపు అదంతా తగ్గిన తర్వాత
అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ప్రాబ్లమ్స్ మేము ఎక్కువగా ప్రాస్టేట్ వాళ్ళలో చూసేది ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్రంలో ఊరికనే చీము రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ వలన స్టోన్స్ కూడా, మూత్రాశయంలో రాళ్ళు కూడా తయారవుతాయి. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు మూత్రం పూర్తిగా ఖాళీ అవ్వదని. ఈ మూత్రం పూర్తిగా ఖాళీ అవ్వకపోవటం వలన ఎప్పుడు లోపల మూత్రం స్టాక్ ఉండిపోయి దాని లోపల ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రాళ్ళు కూడా తయారవుతూ ఉంటాయి. సో ప్రాస్టేట్ అనేది కనుక్కోవడానికి మనకి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి? ప్రాస్టేట్ అనేది మనం దానివల్ల ప్రాబ్లం వస్తుందా అనేది చాలా సింపుల్ పద్ధతుల్లో కనుక్కోవచ్చండి. ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి వచ్చి ప్రాబ్లం అనేది చెప్పినప్పుడు ముందు మామూలుగా పరీక్ష చేస్తాము, బెడ్ మీద పడుకోబెట్టి పేషెంట్ని. తర్వాత డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, అంటే అదేం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. మామూలుగా పేషెంట్ రెక్టంలోంచి, అంటే మోషన్ వచ్చే దగ్గర నుంచి వేలు పెట్టి ప్రాస్టేట్ మాకు తగులుతుంది, అక్కడి నుంచి ప్రాస్టేట్ ఎంత పెద్దగా ఉంది అనేది మేము చూస్తాం. చూసి తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేస్తాము. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ ఎంత పెరిగింది, మూత్రం పోసిన తర్వాత ఇంకా మూత్రం ఎంత మిగిలిపోతుంది అనేది మాకు తెలుస్తుంది. తర్వాత కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. ఇందులో ఏంటంటే మూత్ర పరీక్షలో చీము ఉందా అనేది తెలుస్తుంది. రక్త పరీక్షల్లో మనకి కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ప్రాస్టేట్కి ట్రీట్మెంట్ 2 విధాలమ్మా. ఒకటి ఈ మధ్యనే, అంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి మంచి మందులు వచ్చినవి. ఈ మందుల్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకమేమో ఆల్ఫా బ్లాకర్స్ అంటాము. దీనివలన మూత్రం లోపల స్పీడ్ పెరుగుతుంది. సో ఇంతకు ముందులాగా స్లోగా రాకుండా మూత్రం మొత్తం వచ్చేస్తుంది, పూర్తిగా లోపల నుంచి ఖాళీ అయిపోతుంది. సో దీనివలన పేషెంట్కి చాలా ఫ్రీడమ్ వచ్చేస్తుంది అన్నమాట. అర్జెంటుగా వెళ్ళేది కూడా ఈ మందులతోనే ఒక్కొక్కసారి తగ్గిపోతుంది. తగ్గకుండా ఉంటే దానికి వేరే మందులు కూడా యాడ్ చేస్తాం. తర్వాత ఇంకొన్ని మందులు ఉంటాయి. అవి ఏంటంటే ఈ ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ తగ్గిస్తాయి, కానీ అవి చాలా మెల్లగా పనిచేస్తాయి. అందుకని ఏం చేస్తామంటే ఈ 2 మందుల్ని కలుపుతాం. 2 మందుల్ని కలిపి వాడడం వలన పేషెంట్కి ఇమీడియట్గా కూడా రిలీఫ్ వస్తుంది. దీర్ఘకాలంలో గ్లాండ్ సైజ్ తగ్గి మంచిగా జబ్బు కూడా తగ్గుతుంది. సో ఎలాంటి పీరియడ్, అంటే ఏ టైంలో ఒక పేషెంట్కి సర్జరీ లేదా ఆపరేషన్ అనేది అవసరం? సర్జరీ అనేది ఈ మందులు వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది. ఇప్పుడు సర్జరీ ఎప్పుడు చేస్తామంటే తరచూ మూత్రంలో చీము వచ్చేస్తుంది, మందులకి కంట్రోల్ కావట్లేదు అంటే చేస్తాము. రెండోది మూత్రాశయంలో రాళ్ళు అవి తయారైతే అవి మందులకి తగ్గవు, అందుకని దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే కొంతమందికి ఒక స్మాల్ పర్సంటేజ్లో మందులు పనిచేయవు. అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఆపరేషన్ చేస్తుంటాం. ఈ ఆపరేషన్ కూడా ఇంతకు ముందులాగా కోత ఆపరేషన్ ఉండేది. ఇప్పుడు అది కాకుండా మూత్రనాళంలోంచి మిషన్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఏదైతే అడ్డు ఉందో ఆ ముక్కల్ని అన్నీ తీసేస్తాము. దానివల్ల పేషెంట్కి నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. 2వ రోజు నుంచే లేచి తిరుగుతూ ఉంటారు, 3వ రోజు ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆపరేషన్ అనేది అంత భయపడేది కాదు ఇంతకు ముందు అయితే ఒక నెల రోజులు బెడ్ మించి లెగవకపోవడము, చనిపోవడము ఇవన్నీ కూడా జరిగేవి ఈ ఆపరేషన్ లేనప్పుడు. ఎండోస్కోపిక్ ఆపరేషన్స్ అంటాం ఇవి. TURP అని అంటారు అన్నమాట దీన్ని, ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ది ప్రాస్టేట్. సో ఈ ఆపరేషన్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ది చాలా సులభం అయిపోయింది. సో ఈ ప్రాస్టేట్ ప్రాబ్లంలో క్యాన్సర్ కూడా వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ప్రాస్టేట్లో ఇప్పుడు మామూలుగా ఇంతసేపు మనం మాట్లాడుకున్నది క్యాన్సర్ కాని పెరుగుదల, దాన్ని BPH అని అంటారు, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియా అని. ఇదే విధంగా క్యాన్సర్ కూడా ప్రాస్టేట్ గ్లాండ్లో రావచ్చు. మన దేశంలో తక్కువ, వేరే పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాస్టేట్ క్యాన్సరు. మన దేశంలో తక్కువ, కానీ మామూలుగా ఏమవుతుందంటే మన దేశంలో పేషెంట్స్ లేటుగా వస్తారు కాబట్టి మన దగ్గరకు వచ్చే ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్లందరూ ఆపరేషన్ చేయగలిగిన స్టేజ్ దాటిపోయి వస్తారు. అంటే ఇంకా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ మనం ఇవ్వలేము. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి మామూలు ప్రాస్టేట్ పెరుగుదలకి రెండిటికి మధ్యలో మనకి సిమ్టమ్స్లో ఏమీ తేడా ఉండదు. రెండిటికి ఒకటే సిమ్టమ్స్ ఉంటాయి.
చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే వయసుతో వచ్చే ప్రాబ్లం కదా అని దాన్ని వదిలేస్తారు. కానీ ఏంటంటే లోపల క్యాన్సర్ పెరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. మా దగ్గరికి వస్తే చాలా సింపుల్గా ఒక రక్త పరీక్ష ఉంటుంది. దాన్ని PSA అంటాం, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని. ఈ రక్త పరీక్ష చేయటం వలన మనకి ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది చాలా సులభంగా తెలిసిపోతుంది. దానివలన మనం పేషెంట్ని తొందరగా పట్టుకుంటే వాళ్ళకి ఆపరేషన్ చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ నుంచి క్యూర్ కూడా చేయొచ్చు. అదే వాళ్ళు లేట్గా వచ్చి వేరే చోట్లకంతా బోన్స్లోకి వేరే చోట్లకంతా స్ప్రెడ్ అయిపోయి వస్తే వాళ్ళకి ఓన్లీ కొంచెం వేరేగా ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ వాళ్ళని పూర్తిగా బాగు చేయలేము. అందుకని ఏమాత్రం యూరిన్లో సిమ్టమ్స్ వచ్చినా కానీ, ఎస్పెషలీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమాత్రం సిమ్టమ్స్ వచ్చినా కానీ వాళ్ళు వచ్చి ఒకసారి, ఎందుకంటే ఎక్కువ టైం కూడా సమయం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి వాళ్ళు ప్రొద్దున్న వస్తే సాయంత్రానికి అన్ని పరీక్షలు అయిపోయి మందులు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడే మా దగ్గరికి వస్తే బాగుంటుంది. సో ఈ క్యాన్సర్ ప్రాస్టేట్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? ప్రాస్టేట్ క్యాన్సర్కి చాలా విధాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఇది అన్నిటికీ బాగా రెస్పాండ్ అవుతుంది. ప్రాస్టేట్ లోపలే క్యాన్సర్ ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే దాన్ని రాడికల్ ప్రాస్టెక్టమీ అనే ఆపరేషన్తో మొత్తం పూర్తిగా కూడా తీసివేయచ్చు, ఆ ప్రాస్టేట్ని పూర్తిగా తీసివేయచ్చు. ఇది ఈ మధ్య ఇంతకుముందు ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళము, ఇప్పుడు లాప్రోస్కోపీ తర్వాత రోబోటిక్తో కూడా చేస్తున్నాము. దానివల్ల పేషెంట్కి ఇంకా చాలా సులభకరంగా చాలా తొందరగా లేచి వాళ్ళు కోలుకోవడము, తొందరగా ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. కొంచెం బయటకి స్ప్రెడ్ అయిన తర్వాత వస్తారు చాలామంది, మన దేశంలో అయితే అట్లాగే వస్తారు. బయటికి స్ప్రెడ్ అయిన తర్వాత వస్తే కూడా దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఏంటంటే ఆపరేషన్ చేయలేము, కానీ దానికి రేడియేషన్ ఇవ్వచ్చు. రేడియేషన్ ఇచ్చి హార్మోనల్ ట్రీట్మెంట్ అని 3 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్కి కూడా వేరే కీమోథెరపీ లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ ఇంజెక్షను తర్వాత ఈ రేడియేషన్ ట్రీట్మెంట్తో కూడా వాళ్ళకి చాలా మంచిగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా కూడా బాగా బోన్స్ లోపలికి వాటికి లంగ్స్ లోపలికి కూడా స్ప్రెడ్ అయిపోయి వస్తుంటారు కొంతమంది. వాళ్ళకు కూడా మేము ఇంజెక్షన్ ట్రీట్మెంట్తో మంచి లైఫ్ స్పాన్ ఇవ్వగలము. సో అందుకని వేరే క్యాన్సర్ లాగా కాదు ప్రాస్టేట్ క్యాన్సరు, దీనికి చాలా ట్రీట్మెంట్లు ఉంటాయి. తర్వాత మంచిగా అంటే పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగుంటుంది. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.